దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనములు ధ్యానము చేద్దాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. జ్ఞానము అనగా తెలివి, విచక్షణ మరియు అనుభవంతో కూడిన అవగాహన. బుద్ధి అనగా ఆలోచించే శక్తి, తర్కసము, అలాగే వివేకము అని చెప్పవచ్చు. తెలివిని ఉపయోగించి ఆలోచించడమే బుద్ధి. సంపాదించుకోవటం అంటే నీ శ్రమతో నీకు అవసరమైన దాన్ని పొందుకోవటము. వాక్యంలోనికి వెళితే జ్ఞానం అనేది 4 రకాలుగా పొందుకోవచ్చు. 1 పఠనము ద్వారా అంటే చదువుకోవటం వలన. 2 శ్రవణము అంటే వినుట ద్వారా జ్ఞానము సంపాదించుకోవచ్చు. 3వది ఆలోచన ద్వారా అంటే తర్కము లేదా దృష్టి ద్వారా కూడా జ్ఞానం అనేది సంపాదించుకోవచ్చు. 4వది అనుభవం ద్వారా అంటే జీవిత అనుభవాల గుండా నేర్చుకునేటువంటి జ్ఞానము. దేవుని గ్రంథాల ద్వారా వచ్చేది అంటే వీటితో పాటు మనము కొన్ని విశ్లేషణలు చూద్దాం. దేవుని గ్రంథాలతో పాటు అంటే వాటిని ధ్యానించేటప్పుడు వచ్చేది ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. విద్యను అభ్యసించి నేర్చుకునేది శాస్త్రీయ జ్ఞానము అంటారు. జీవితంలో ఎదురయ్యే అనుభవాల ద్వారా నేర్చుకునేదే ప్రయోగాత్మక జ్ఞానము అంటారు. ప్రయోగాత్మక అంటే అనుభవాల గుండా నేర్చుకునేటువంటిది ప్రయోగాత్మక జ్ఞానము. మనిషి ఇన్ని విధాలుగా జ్ఞానాన్ని అభ్యాసం చేస్తాడు. ఎవరు ఎందులో అంటే ఏ యొక్క పద్ధతిలో నిష్ణాతులు అవుతారో వారి వివేచనకే వదిలేద్దాము. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము అనేది మనిషిని సమాజంలో వీరు తెలివి, బుద్ధి, అవివేకులు అనేలాగా చూడగానే గుర్తుపట్టించేస్తుంది. ఏంటిది? ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ మాట ఏదో నేను కల్పించుకొని చెబుతున్నాను అనుకునేరు కాదు. పరిశుద్ధ లేఖనాల్లో ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 6వ వచనం ఈ మాటని గురించి సెలవిచ్చుచున్నది. ఈ కట్టడలు అంటే దేవుడు మనకి కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసి ఉన్నారు. కట్టడలు వాటిని దాటి పోకూడదు, వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఆ కట్టడలను ఎవరైతే అంటే ఆయన ఖచ్చితంగా పాటించాలని చెప్పారంటే ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నట్లే. అయితే మీరు పాటించవాలో మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా పాటించాలి. ఇజ్రాయెల్ ప్రజలు కానాడు దేవుడు మాట్లాడిన మాటలు నాటి నుండి నేటి వరకు నానాటికి కూడా ఆయన మాటలు ఎప్పుడు కూడా పొల్లు పోవు. అది ఖచ్చితంగా పాటించాలి. మనిషి దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి లేదా దేవునితో ఆ అనుభవంలోనికి వెళ్ళటానికి అవసరమైనది ఏంటి? మరి ఎలాగ నడుచుకోవాలి అన్నటువంటి విషయాలను దేవుడు బోధిస్తూ వచ్చాడు. అలాగే వాటిని పాటించాలి అని చెప్పేసి చెప్పారనమాట. అందులోనే ఆ కట్టడలను మీరు గైకొనాలి అని చెప్తూ వాటిని గూర్చి విను జనుముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు అన్నటువంటి మాట అక్కడ ఉంది. మోషే గారితో దేవుడు మాట్లాడినటువంటి మాటలు. మోషే గారు మరణానికి అప్పగించబడే ముందు ప్రజలకు నేర్పిస్తున్న ఒక నాయకుడు ఆయన బాధ్యతని ఆయన శిష్యునికి అప్పగిస్తూ ప్రజలు చేయవలసినటువంటి పనులను, ప్రజలు చేయవలసినటువంటి విధి విధానాలను తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఆయన బాధ్యతను అప్పచెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మోషేతో ఎంతో చక్కగా సూటిగా మాట్లాడి ఉన్నారు. మరి మిగతా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అక్కడ కనిపించదేమో. అందుకు మరి మోషే గారు ఆ బాధ్యతని యెహోషువ గారికి అప్పగించటం అనేది యెహోషువ గారికి అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులన్నీ చూసుకున్నట్లయితే
అది ద్వితీయోపదేశకాండం ఇలాగే మన సహోదరులందరికీ తెలుస్తుంది. 5 అధ్యాయాలు చదివినటువంటి తోరా. అందులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అందరికీ తెలుసు. మ్యాక్సిమం అధ్యయనం చేయండి. అయితే బుద్ధి అనేటువంటి విషయానికి ఇప్పుడు వద్దాం. మనం చాప్టర్ మార్చకూడదు కదా. బుద్ధి అనేటువంటి విషయానికి వద్దాం. వాక్యంలో జ్ఞానం ఒకటి తీసుకున్నాము, బుద్ధి ఒకటి తీసుకున్నాము. ఈ రెండవ మాట బుద్ధి. మనిషిలో 4 అంతర్గత శక్తులలో ఒకటి బుద్ధి. మనిషి లోపల అంతర్గత శక్తులు, అంతర్గత అంటే లోపల కలిగి ఉన్న ఈ 4 అంతర్గత శక్తులలో ఒకటే బుద్ధి. ఆ శక్తులు ఏంటో చూద్దామా. ఒకటి మనస్సు. ఇది భావాలతోనూ కోరికలతోనూ నిండిపోయి ఉంటుంది. బుద్ధి అనేది నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉంటుందంట. అంటే ఏది చెడు ఏది మంచి అనేటువంటిది ఆలోచన చేసుకొని డెసిజన్ మేకింగ్ అనమాట చేసుకుంటుంది. చిత్తం అంటే గుర్తింపు, జ్ఞానశక్తి. అలాగే అహంకారం అంటే నేను అన్న భావన, ఇది అంతర్గతంలో ఉంటుంది. ఈ అహంకార దృష్టి మంచిది కాదు. ఈ 4 బుద్ధి అనేది ఏది సత్యము ఏది అసత్యము, ఏది ధర్మము ఏది అధర్మము, తగినదేది తగనదేది, చేయవలసిందేది చేయకూడనిదేది అనే విషయాలను ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అన్ని విషయాల్లో తీర్పు చెప్పే లోతైన అంతర్గత శక్తి ఈ బుద్ధికి గలదు. అయితే మంచి బుద్ధిమంతులు ఇది ఏం చేస్తారు, మంచి మార్గంలో నడుస్తారు. అదే ఆ బుద్ధి అపవిత్రమైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మంచి బుద్ధి అనడానికి శుద్ధ బుద్ధి అనుకుందాం. మరి శుద్ధ అంటే మంచనే కదా, స్వచ్ఛమైన కదా, శ్రేష్టమైన కదా.